హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మధు కృష్ణ. మనం ఈ వీడియోలో ఛార్జింగ్ ఫ్యాన్ గురించి అయితే తెలుసుకుందాం. ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. ఎక్కువ చిన్నపిల్లలు ఉన్నా, ఎక్కువ శాతం ఎవరికైనా పవర్ కట్ ఉన్నా సరే వాళ్ళకి ఇలాంటి ఫ్యాన్ అయితే ఉపయోగపడుతుంది. మొదటి ఇక్కడ దీని అడ్జస్ట్మెంట్ కానీ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే వీడియోలో ఇంత హైట్ అనేది పడట్లేదు ఫోన్లో. ఈ అడ్జస్ట్మెంట్ చూస్తున్నారు కదా, ఇది పైకి లేపచ్చు. చూస్తున్నారు కదా, దీని హైట్ అయితే ఇంతే వస్తుంది. దీన్ని లూజ్ చేశాను, ఇంకా కింద దింపు అయితే దీని గురించి మొత్తం డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. ఇంకా టైట్ చేస్తే టైట్ అయిపోతుంది. ఇక్కడ ఏసీ, ఇక్కడ డీసీ, ఇది ఆఫ్. ఫ్యాన్ ఆఫ్ చేయడానికి ఆన్ చేయడానికి కూడా ఇక్కడే ఈ స్విచ్ మీకు ఆఫ్ చేయాలన్నా ఆన్ చేయాలన్నా. ఏసీ ఇప్పుడైతే ఆఫ్ లో ఉంది, నేను డీసీలో పెడుతున్నాను. డీసీ అంటే దీంట్లో ఉన్న బ్యాటరీ అనేది ఛార్జ్ అవి ఆ ఛార్జింగ్ ద్వారా ఫ్యాన్ తిరుగుతుంది. గాలి అయితే బాగానే వస్తుందండి, ఒకరికి ఇద్దరికి అయితే సరిపోతుంది. సో మీడియం హై 3 మోడ్స్ అయితే ఉన్నాయి ఇందులో. మనం ఫ్యాన్ అయితే ఆన్ చేసాం, డీసీలో పెట్టాలి. డీసీలో అయితే పెట్టాం ప్రస్తుతానికి మనం. అంటే ఇందులో ఉన్న బ్యాటరీ ఛార్జింగ్ ద్వారా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్యాన్ అయితే తిరుగుతుంది. ఇది ఛార్జింగ్ ఫ్యాన్. ఇది మేము బయట ఆఫ్లైన్లో తీసుకున్నాం. లో పెడితే మీకు 4 hours వస్తుంది. లోలో పెడితే వాళ్ళు 4 hours ఇచ్చారు. మనకి ఒక పావు గంట తక్కువ వస్తుంది, అంటే 3 hours and 45 minutes దాకా వస్తుంది. మీడియంలో పెడితే 3 hours ఇచ్చారు. మనకి ఇది కూడా పావు గంట తగ్గుతుంది, 2 hours and 45 minutes వస్తుంది. ఇక హైలో పెడుతుంటే వాళ్ళు 2 hours ఇచ్చారు, 1.5 hour వస్తుంది. ఇది తీసుకుని అయితే 5 నెలలు అవుతుంది. ఇక కింద స్విచ్, ఇప్పుడు ఫ్యాన్ అయితే తిరుగుతుంది, గాలి కూడా బాగానే వస్తుంది. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే సరిపోతుంది ఇది, ఈ గాలి అనేది. ఇక్కడ కింద ఎల్ఈడి లైట్ చూస్తున్నారు కదా, లైట్ కూడా ఇది ఫస్ట్ లో పెట్టాను, ఇప్పుడు సెకండ్ లో పెట్టాను. సెకండ్ లో పెడితే కాంతి అనేది తక్కువ వస్తుంది, ఫస్ట్ లో పెడితే మాత్రం కాంతి అనేది ఎక్కువ వస్తుంది. ఇక్కడ నెంబర్ ఫస్ట్ మోడ్, ఫస్ట్, ఆఫ్, 2. ఇక్కడ ఆఫ్ చేయాలంటే సెంటర్ లో పెట్టాలి దీన్ని. 2 లో పెడితే కాంతి ఇలా వస్తుంది, ఫస్ట్ లో పెడితే కాంతి అనేది ఎక్కువ వస్తుంది. దీని వారంటీ అయితే 6 నెలలు ఇచ్చారు, బయట షాప్ లో తీసుకున్నాం. దీని కంపెనీ వచ్చేసి గీత. ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ కూడా వెలుగుతుంది, ఇది అటు ఇటు రొటేట్ కూడా అవుతుంది. సేమ్ అన్ని ఫ్యాన్ లాగే దీనికి ఇచ్చారు. ఇది చూస్తున్నారు కదా, దీన్ని ఇలా ప్రెస్ చేస్తే ఫ్యాన్ అనేది రొటేట్ అవుతుంది. మళ్ళీ దీన్ని ఈ రొటేట్ ఆఫ్ చేయాలంటే సేమ్ ఇలాగే అన్ని ఫ్యాన్ లాగా ఇది కూడా. ఇక్కడ ఇదన్నీ పైకి లాగుతుంది, ఆగుతుంది. దీని బ్యాటరీ అయితే ఇక్కడ వస్తుంది, చూస్తున్నారు కదా. ఇవి 2 స్క్రూలు ఓపెన్ చేస్తే క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. దీని లోపల బ్యాటరీ అనేది ఉంది. దీని లోపల బ్యాటరీ కూడా బయట దొరకచ్చు, మనం ట్రై చేయాలి. ఆన్లైన్లో కూడా దొరకచ్చు. మీకు ఈవీ వెహికల్ రిమోట్ నేను అలాగే ఆన్లైన్లో చూసాను, ఆఫ్లైన్లో చూసాను. అది బ్యాటరీ అయితే దొరికింది, దీంతో కూడా దొరకచ్చు అని నేను అనుకుంటున్నాను. నేనైతే ఏదోలా తీసుకొచ్చి దీన్ని ఇట్లా వేస్తాను, ఒకవేళ ఖరాబ్ అయితే కనుక. కేవలం బ్యాటరీ వారంటీ మాత్రమే 6 months ఇచ్చారు, ఇంకా బాడీ వారంటీ అయితే ఏమో లేదు. 6 నెలల తర్వాత బ్యాటరీ పోతే మాత్రం వాళ్ళకి సంబంధం అయితే ఉండదు. ఇక గాలి అయితే బాగానే వస్తుంది. ఈ హైట్ వరకు అయితే మనం దింపుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదా, ఇది నార్మల్ ఫ్యాన్. ఇది దీని హైట్కి అయితే అది వచ్చింది. ఇది మనం ప్లగ్ లో పెట్టుకుంటేనే తిరుగుతుంది, అంటే కరెంట్ ద్వారా తిరుగుతుంది. ఛార్జింగ్ ఫ్యాన్ అయితే కాదు, ఇది ఛార్జింగ్ ఫ్యాన్. ఇది ఇంకా దీని హైట్ ఎంతవరకు లేస్తుంది అనేది కూడా చూద్దాం. చూసారు కదా, ఇంతవరకు లేచింది. నాకు తెలిసి ఎంత ఉండొచ్చు అంటే 48-50 ఇంచుల దాకా ఉండొచ్చు ఇది నాకు తెలిసి. ఇది మనం ఛార్జింగ్ పెట్టుకోవాలంటే కేబుల్ అయితే ఇది కేబుల్ చూస్తున్నారు కదా, ఇది మనం పెట్టుకోవచ్చు, మళ్ళీ తీసేయచ్చు. ఇది కరెంట్ లో పెట్టుకునేది. ఇది అయితే మనం ఫ్యాన్ కి అయితే పెట్టాలి. ఇక్కడ సైడ్ అయితే వచ్చింది దీనికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లగ్ అనేది ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఇది ప్లగ్ లో పెట్టి డైరెక్ట్ గా మనం కరెంట్ ద్వారా కూడా వాడుకోవచ్చు, లేదా కరెంట్ పోయినప్పుడు ఛార్జింగ్ ద్వారా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడైతే ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ అయిపోయిన తర్వాత మీకు గ్రీన్ లైట్ వెళ్తే ఇక్కడే వెలుగుతుంది. గ్రీన్ లైట్ అనేది ఛార్జ్ అవుతున్నప్పుడు రెడ్ లైట్ వెలుగుతుంది కదా. మనం ఇందాక డీసీలో పెట్టాం. డీసీ అంటే ఇందులో ఉన్న బ్యాటరీ ద్వారా ఫ్యాన్ అయితే తిరుగుతుంది. ఇప్పుడు మనం ఏసీలో పెడదాం చూడండి. ఇప్పుడు ఆఫ్ లో ఉంది కదా, ఏసీలో పెట్టాం చూడండి. ఏసీలో ఉంటే మనం ఉన్న పవర్ ద్వారా ఇప్పుడు ఫ్యాన్ అయితే తిరుగుతుంది. ఫ్యాన్ కూడా చాలా ఫాస్ట్ గా తిరుగుతుంది. డైరెక్ట్ ఇంట్లో ఉన్న పవర్ తోటి అయితే ఫాస్ట్ గా తిరుగుతుంది. లేదు బ్యాటరీ ద్వారా అయితే మాత్రం, ఇప్పుడు మనం ఆఫ్ చేసాం, ఇప్పుడు డీసీలో పెట్టాం, ఛార్జింగ్ పెట్టాం కాబట్టి బ్యాటరీ ద్వారా అయితే తిరగట్లేదు. ఒకవేళ ఛార్జ్ అనేది తీసేస్తే ఇది చూస్తున్నారు కదా, డీసీలో అయితే తిరుగుతుంది. మళ్ళీ మనం ఛార్జింగ్ పెడితే మాత్రం డీసీలో తిరగదు, ఏసీలో పెట్టుకోవాలి. అయిపోయింది. దీని ఆన్లో, అక్కడ ఫ్యాన్ ఆన్లో ఉంది, ప్లగ్ కూడా ఆన్లో ఉంది. ఇప్పుడు డీసీలో తిరగట్లేదు.
ఏసీ అంటే మన ఇంట్లో ఉండే పవర్ ద్వారా తిరుగుతుంది, ఇది ఇంట్లో ఉండే కరెంట్ ద్వారా తిరుగుతుంది. డీసీ అంటే ఇందులో ఉన్న ఛార్జింగ్, బ్యాటరీలో ఛార్జ్ అయింది కదా, ఆ ఛార్జింగ్ ద్వారా అయితే ఫ్యాన్ తిరుగుతుంది. దీని కాస్ట్ అయితే చెప్పలేదు కదా మీకు, 4-5 తీసుకున్నాం మేము ఇది బయట షాప్ లోని. మీకు ఛార్జింగ్ టైం అయితే ఇది 12 గంటల దాకా ఛార్జింగ్ టైం అయితే, దీనికి ఫుల్ ఛార్జింగ్ అవ్వాలంటే 12 గంటల దాకా టైం అయితే తీసుకుంటుంది. కాకపోతే ఈ లోపల మనం ఛార్జింగ్ పెడుతున్నాం కాబట్టి ఎంతసేపు ఛార్జ్ అవుతుంది అనేది మాకు పూర్తిగా తెలియట్లేదు. పూర్తిగా ఛార్జింగ్ అయినంత వరకు కూడా దీన్ని వాడట్లేదు కాబట్టి మనకు తెలియట్లేదు. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే కింద ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. మంచి డీల్స్ ఏమన్నా సరే మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాను. బెస్ట్ డీల్స్ పిఎంకి అని సెర్చ్ చేస్తే మన ఛానల్ పేరు వస్తుంది. టెలిగ్రామ్ ఛానల్ కింద కూడా లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. బయట షాప్ లో తీసుకున్నాం. ఈ వీడియోకి అయితే ఇంతే.